వీళ్ళకి పని చేసుడు చేత కాదు. ఎంపీ పని చేస్తున్నాడు, ఢిల్లీకి వెళ్ళి గవర్నమెంట్కి వెళ్ళి శాంక్షన్లు చేస్తున్నాడు అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని కూడా చేత కాదు. ముసలోడు చేతులు కలపడు, కార్యకర్తలకి దుమ్ము దూలేడుతుందట, బోధానికి పోతలేడు, లెటర్ రేట్లు కొట్టించుకుంటలేడు, మతి వీకింది, మోకాళ్ళకి జారింది మెదడు. ఈ ప్రెస్ మీట్ అయినాక అరికాళ్ళకి జారుతుంది. ఎందుకు కొట్టించుకుంటలేట లెటర్ రేట్ అట? రేవంత్ రెడ్డి అట ఆయనకు మంత్రి పదవి ఇచ్చినాక కొట్టించుకుంటాట లెటర్ రేట్. అప్పటిదాకా లెటర్ రేట్ కొట్టించుకుంటలేడు, బోధన పోతలేడు, చేతులు కలుపుతలేడు. మొన్న ఎలక్షన్లు ఇప్పుడు అయినాయి కదా, ఎలక్షన్లు 2 బీజేపీకి వెళ్తుంది కదా, ఆడ టీచర్లని గ్రాడ్యుయేట్లని ఓటర్లను పిలుచుకుంటే బెదిరించుకుంటూ పంపించాడు. ఓటేయకపోతే మీ సంగతి చూస్తాను. పూర్తిగా మతి స్థిమితం బీకింది. నీకు పని చేత కాదా? పని చేసేటోని చేయనియవు. ఏంటంటే కడకు కదరబట్టలు వేసుకోవాలి, బుగ్గకారులు తిరగాలి, మందికి పని చేయొద్దు, చేసేటోని చేయనియద్దు, పోకడలు పోవాలి. బోధన ఉంటది జిల్లాకు మూలకి. ఆల్రెడీ కేంద్రీయ విద్యాలయం తెచ్చింది మేము. కొత్త బిల్డింగ్ పైసలు ఇప్పించినాం, కట్టించేసినాము, నయా పైసా కరప్షన్ ఉండదు, పని అయిపోయింది. ఆ బోధనలో 2 ఫ్లైఓవర్లు వేయించినాము. ఇన్ని రోజులు ఏం పీకిండా? 40 ఏళ్ళు నిస్తున్నాడు, ఏం పీకింది లేదు, పెట్టింది లేదు. ఒకడు వీక్తున్నాడు, పీకని రాదు. ఫాల్తు నెంబర్ 1. ఆ జిల్లాల తెల్లబట్టలు వేసుకొని తిరుగుడు తప్ప ముసలికి ఏం కాదు. అనవసరంగా 3 నెలలు వేస్ట్. సగం బిల్డింగ్ కట్టేస్తాం 3 నెలల్లో. నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ కి వస్తుందండి, అది కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆడ. మేమేమో పార్టీలను పట్టించుకోకుండా రాజకీయాలు పక్కకు పెట్టి అన్ని పార్టీలతో కోఆర్డినేట్ చేసుకొని జిల్లా ప్రజలకి మేలు జరగాలని కన్వీనియంట్ ఉండాలని మేము చేసుకుంటా ఉంటే ముసలోడు పెద్ద పోకడలు పోయి గవర్నమెంట్ సెక్రటరీ లెవెల్లో మాట్లాడుకుని పెద్ద హీరోయిజం అనుకుంటున్నా. భూపతి రెడ్డి గారు ఏం చేస్తున్నారండి? రూరల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నావు? నీకు ఎప్టి కదా నేను, గది కూడా చేత కదా మీకు? ఎయిర్పోర్ట్ వరంగల్ క్లియర్ అయిపోయింది, జగన్పల్లిలో ఎయిర్పోర్ట్ కూడా పెండింగ్ ఉన్నది. ఏం చేస్తున్నాడు భూపతి రెడ్డి? 40 ఏళ్ళ నుంచి సీనియర్లు అంటారు. నువ్వు గల్లీ లీడర్ లెక్క చేస్తున్నావు సుదర్శన్ రెడ్డి, జిల్లా నాయకుని లెక్క ఉన్నావు. బోధనలో కేంద్రీయ విద్యాలయం